చెప్పాలంటే కొంతమంది ఎలా ఉన్నారంటే బెరయా విశ్వాసుల్లాంటి వాక్యముతో నిండిన ఆత్మ గలవారు ఇక్కడ They don't కనపడుతున్నారు. simply listen and go. వాళ్ళు ఏదో వచ్చి ఏదో ఇని వెళ్ళిపోయే ప్రజలు కాదు. They note down వాళ్ళు రాసుకుంటారు. and they will have cross question also. వాళ్ళకి ఎలా రాసుకునేటప్పుడు కూడా వాళ్ళకి అనేక సందేహాలు వస్తాయి, ఏంటి వాక్యం అని. So it is not very easy to stand at this place before you people. కాబట్టి కొన్నిసార్లు ఇక్కడ మరి మీ ముందు ఇలాంటి వారి ముందు ఉండి చెప్పడం అనేది అంత సులభం కాదు. Because I believe you are well grounded and rooted with the word of God. ఎందుకంటే దేవుని వాక్యం చేత ఎంతో వేరు పారి చదును చేయబడి కట్టబడిన వాళ్ళవరి మీరు ఉన్నారు. And you are blessed with a wonderful servant of God. దేవుని దైవ సేవకులు ఎంతో మంది మంచి వాళ్ళు మీకు ఉన్నందుకు ఎంతో దీవించబడుతూ వచ్చారు. You may be having enough time to sleep. కాబట్టి మీకు నిజంగానే మరి నిద్రపోవటానికి సరైన సమయం చాలదు. You have enough time to sleep. మీకు సమయం సరిపోతుంది, నిద్రపోవటానికి But చాలా సమయం ఉంటుంది. whenever I come, I see when he sleeps, I don't understand. నా గురించి లేదు. Friend, I'm telling, not exaggerating. Okay, because yesterday he came and he told I have to give message for what up this one, and he was just preparing, praying and recording to send. Then when I saw the time, it was 5 o'clock. He came here to 1:30 or 2 o'clock and he slept 5 o'clock. అదనమాట. Why I'm telling is you are blessed people. ఎందుకంటే మీరు దీవించబడిన ప్రజలు. To get solid food, the spiritual food. ఎంతో ఆత్మీయమైన బలమైన ఆహారం మీకు అందిస్తున్నారు. Well, let us go to the word of God. కాబట్టి దేవుని వాక్యంలో నుంచి వచ్చేద్దాము. యెషయా 54:14. When I read this particular verse, ఈ యొక్క వచనాన్ని నేను